వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహిళా దినోత్సవం నాడు టీఎస్ఆర్టీసీలోకి మహిళా సంఘాల అద్దె బస్సులు. సాగునీటి కోసం రెండు ప్రాంతాల రైతుల మధ్య ఘర్షణ. బదిలీపై వెళ్తున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్న సహచర పోలీసులు. కీసర ప్రభుత్వ పాఠశాలలో కనికరం లేని ఉపాధ్యాయుడు, విద్యార్థులను కరెంటు వైర్తో చితకబాదిన పీఈటీ ఆనంద్. విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళల సమస్యలు ఎదురైనప్పుడు మహిళలు ధైర్యంగా పోరాడాలి. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మల గీతాంబ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఘనంగా నారమ్మ గారి నర్సిరెడ్డి శంకరమ్మ బాదం పాండు స్మారక బ్యాడ్మింటన్ పోటీలను తిలకిస్తున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ గత 23 సంవత్సరాల నుండి ఉమ్మడి పాలమూరు జిల్లా స్థాయి పురుషుల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు స్థానిక సిల్వర్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా ముమ్మరంగా జరుగుతున్న బ్యాడ్మింటన్ పోటీలను రెండో రోజు మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తిలకించి క్రీడాకారులను అభినందించడం జరిగింది. గత 22 సంవత్సరాలుగా సిల్వర్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో నారమ్మ గారి నర్సిరెడ్డి శంకరమ్మ పేరు మీద ఈ పోటీలను నిర్వహించడం గర్వకారణమన్నారు. ఈ సంవత్సరం మా మిత్రుడు బాదం పాండు అకాల మరణం చెందడంతో నర్సిరెడ్డి శంకరమ్మ గార్లతో పాటు బాదం పాండు స్మారక పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీధర్తో పాటు అధ్యక్షులు సత్యశీలారెడ్డి, జనరల్ సెక్రటరీ కృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, ఆవుల రమేష్, దామోదర్ రెడ్డి, బాదం నరసింహ, తిమ్మారెడ్డి, లక్ష్మకాంతారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు, సూర రవీందర్, గోవింద్, రామ్దాస్, రవి, చందర్, మణి, బలరాం, నాగరాజు, శ్రవణ్, నారాయణ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హన్మకొండ భవానీ నగర్లోని తన నివాసంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు. మహిళా దినోత్సవం సందర్భంగా మానికొండలోని దిలీప్ సూపర్ మార్కెట్ పైన ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు, టీఆర్ఎస్ మహిళా వింగ్ ప్రెసిడెంట్ పట్టిళ్ల రూపారెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలు సందడి చేశారు. ఆటపాటలతో, డ్యాన్సులతో దద్దరిల్లేలాగా చాలా ఉత్సాహంగా రూపారెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళలకు విందు ఏర్పాటు చేశారు. చాలా మంది మహిళలు భోజనాలు తిని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సంధ్య, పద్మ, అనుష, వందన చాలా మంది మహిళలు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకతీయ విశ్వవిద్యాలయంలో యువజన కాంగ్రెస్ అలువుల కార్తిక్ గోవింద్ శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా హాజరైన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు, వారి కుమార్తె శ్రీమతి డాక్టర్ నాయని శ్రీ గోదారెడ్డి గారు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థిని సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఎన్నో పోరాటాల ఫలితంగా నేడు మనం ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. విద్య, వైద్య రంగాల్లో మహిళలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మీరు చదువుతున్న కాకతీయ యూనివర్సిటీని జిల్లా ఎమ్మెల్యేలం అందరం కలిసికట్టుగా యూనివర్సిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. అందరూ కూడా రాణి రుద్రమాదేవి వారసులు. మీరందరూ కూడా ఎక్కడా తగ్గకుండా మగవారు ఏదో పెద్ద ఇదేనో లేకపోతే మేమేదో ఇదని సగం కాన్ఫిడెన్స్ మీరు కోల్పోవటం వల్లనే వ్యత్యాసం చూస్తుంటాం మనం జనరల్గా. కాన్ఫిడెన్స్ అనేది మహిళలకు ప్రత్యేకంగా అవసరం ఇవ్వాలి. పోటీతత్వంలో మనం ఇంట్లోకే ఒంటింటికే పరిమితం కాకుండా జీవితంలో మన కాళ్ళ మీద మనం నిల్చోవాలి, మనం రణించాలి, ముందుకు పోటీతత్వంలో ముందుండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మన మొదటికేళ్ళు కూడా వరంగల్ జిల్లాకు ప్రత్యేకత ఉన్నది. కలెక్టర్లు కానివ్వండి, గతంలో పోలీస్ కమిషనర్లు కానివ్వండి, మున్సిపల్ కమిషనర్లు కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్లు కానివ్వండి, మేయర్లు కానివ్వండి, మహిళలే ఎక్కువ ఉంది. వరంగల్ జిల్లా ప్రత్యేకత. మరి మీరందరూ కూడా యూనివర్సిటీలో మంచిగా చదువుకొని ఈ యొక్క యూనివర్సిటీని గర్వంగా నేను కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నానని గర్వంగా చెప్పుకునే విధంగా రేపు భవిష్యత్ తరాలకు అందించే విధంగా మీరు చూసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. మరి మేము కూడా ఇక్కడి నుంచి ఈ టీంలో ఈ 2024లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలం కానివ్వండి, ఎంపీలం కానివ్వండి, ప్రజాప్రతినిధులం కానివ్వండి, ఒక టీం వర్క్గా ఎక్కడ ఇవ్వలకు పోకుండా యూనివర్సిటీ టీం కావాలి. వాస్తవానికి నేను గెలిచినాక 1 వీక్ 10 డేస్లో 3 ప్రక్షాళన చేయాలనుకున్నాం. 1 యూనివర్సిటీ, 2 MGM, 3 మున్సిపల్ కార్పొరేషన్. ఇవాళ నా
తెలిసి నాకు నమ్మకం ఉన్నది, కొత్త వీసీ గారు వచ్చిన తర్వాత యూనివర్సిటీ ప్రక్షాళన ప్రారంభమైంది, కొత్త రిజిస్టర్ గారు వచ్చిన తర్వాత ప్రారంభమైనది. మొన్న మేము లాస్ట్ టైం మీటింగ్లో కూర్చున్నప్పుడు కూడా డిపిఆర్ తయారు చేసిన తర్వాత సీఎం గారు తీసుకురమ్మని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. మరి ఈ ప్రపోజల్స్ అన్ని తీసుకుపోయిన తర్వాత మీకు కావలసిన వనరులు కావలసిన ఏది ఉన్నా నేను చేస్తా రాజేందర్. వరంగల్ అనేది ఒక ప్రత్యేకత ఉన్న దానికి యూనివర్సిటీకి ఉద్యమాలు కానీ ఏది కానీ రాష్ట్రంలో స్టార్ట్ అయింది ఇక్కడి నుంచే. ఉస్మానియా అంటారు కానీ స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచి. మంచి కానీ ఏది కానీ కాకపోతే యూనివర్సిటీకి వెళ్ళి స్టార్ట్ అయ్యేది. మరి మనందరం కూడా మేము మా మట్టుకు మా బాధ్యతగా యూనివర్సిటీకి కావలసిన వనరులను మీకు కావలసినటువంటి సదుపాయాలని సమకూర్చే బాధ్యత మాది. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మన యొక్క ఉమ్మడి జిల్లా విద్యార్థుల భవిష్యత్తుని అభివృద్ధి చెందడానికి మాత్రమే ఈ యొక్క యూనివర్సిటీలో ఉండాలని నేను కోరుకుంటున్నా వ్యక్తిగతంగా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ మైదానంలో కర్నూలు అమెలియా హాస్పిటల్, కర్నూలు ఒమేగా హాస్పిటల్స్ డాక్టర్ల ఆధ్వర్యంలో పోలీస్ కుటుంబాల మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంను జిల్లా ఎస్పీ గారు, ఏపీఎస్సీ 2వ బెటాలియన్ కమాండెంట్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉచిత మెగా వైద్య శిబిరంను ప్రారంభించారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్పెషలిస్ట్ డాక్టర్లచే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ రంగాల్లో మహిళా సాధికారతను పెంపొందించాలన్నారు. వారి కృషిని అభినందించాలన్నారు. లింగ సమానత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. సాగునీటి కోసం 2 ప్రాంతాల రైతుల మధ్య ఘర్షణ. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రంగనాయక సాగర్ నుండి భువనగిరికి అక్రమంగా నీటిని తరలిస్తున్నారని అడ్డుకున్న సిద్దిపేట రైతులు. సిద్దిపేట జిల్లా దానంపల్లి మండలం కామలాయపాలెం వద్ద గండికొట్టి నీళ్లను తరలించే ప్రయత్నం చేయగా మాకే నీళ్లు లేక పొలాలు ఎండిపోతుంటే మీరు ఎలా తీసుకెళ్తారు అని అడ్డుకున్న సిద్దిపేట రైతులు. దీంతో 2 ప్రాంతాల రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై సిద్దిపేట రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్యాయంగా అడిగిన నాయకులపై దౌర్జన్యంగా దాడులు చేస్తున్న కౌడాపల్లి దానంపల్లి రైతులు. ఇదేనా మీది కూలిపోతున్న ప్రాజెక్టు, కొట్టుకుపోయిన ప్రాజెక్టు. జాగ్రత్త రానికి ఎక్కడి నుంచి వచ్చి ఎంతమంది జాగ్రత్త రంగనాథ్ సార్ గారి కోట్ల జాగ్రత్త ఐదు గ్రామాలకు నీళ్లు మీడియా మిత్రులకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా, నేను ఎమ్మెల్సీ అడుగుతలేను, నేను అడగొద్దు. నాకు పార్టీ ఆల్రెడీ టికెట్ ఇచ్చింది. పోటీ చేసిన పరిస్థితులు అనుకూలించకపోయినా ఓడిపోయినా నేను 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా. ఎమ్మెల్సీ కావాలని పడి అడిగే గుణం నాది కాదు. 6 నెలల నుండి ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారికి చెప్పాలని అనుకుంటున్నాను. రాహుల్ గాంధీ గారి సభ ఆర్గనైజేషన్ ఎలాంటి పరిస్థితుల్లో సభ ఏర్పాట్లు చేశానో, ఢిల్లీకి బయలుదేరిన ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కోరుతా. అపాయింట్మెంట్ దొరికితే వారితో మాట్లాడతా.
పుంగనూరు పట్టణంలో జమీందార్ వంశీకులైన రాజసుగుటూరు ఇమ్మడి సోమశేఖరరాయలు, రాజసుగుటూరు ఇమ్మడి మల్లికార్జునరాయలు వారి పూర్వీకులచే నిర్మించబడిన ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు టెంపుల్ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు ఆధ్వర్యంలో అతి వైభవంగా జరుగుచున్నవి. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అఖిల భారత బీసీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చంద్రకళాబాయ్ రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలో ఉన్న మైనార్టీ మహిళలకు మహిళా దినోత్సవం పురస్కరించుకొని చీరలు పంపిణీ చేశారు. అనంతరం అఖిల భారత బీసీ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి బత్తిన లక్ష్మకాంతం, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చంద్రకళాబాయికి సన్మానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు వంట ఇంటికి పరిమితం అవ్వకుండా అన్ని రంగాల్లో ముందుండాలని మహిళలకు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే నిజమైన ఆనందం కలుగుతుంది అని తెలిపారు. వస్తుందా ఫస్ట్ పైకి కొంచెం పైకి జ్ఞానాలు వస్తుంది. మహిళల ఐక్యత వర్ధిల్లాలి. మహిళల ఐక్యత. ఓకే, అందరికీ నమస్కారం. లక్ష్మీకాంత్ అన్న గారు ఈరోజు మహిళల దినోత్సవం ఉంది. రామ్మ నువ్వు తగిన నాయకురాలు కాబట్టి చిన్న సన్మానం చేశారు.
చాలా సంతోషం అన్న, ధన్యవాదాలు. నారీ మహిళలు ఎంతలో ఉన్నారు, కానీ గుర్తింపు అనేది కొందరికే ఉంది. కష్టపడిన వాళ్ళకి ఫలితం ఉండాలి అని అన్న చెప్పడం నిజమే. ఎవరైనా ముందు రావాలి అంటే ధైర్యం చేయాలి. అలాంటి ధైర్యం ఉన్న మహిళలకి నాయకులు అండగా ఉండాలని, వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని ముందు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రంజాను ముస్లిమ్స్ సోదరులకు చిన్న తోఫా ఇచ్చాను. చీరలు పంపకం చేశాను. చీరల కానుక ఇచ్చి వాళ్ళని ముందు కూడా ఆ దేవుడు మాకు ధైర్యాన్ని, శక్తిని ఇస్తే ఇలాంటి మంచి మంచి కార్యాలు చేసుకుంటా ముందు పోతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు చంద్రకళాబాయి, స్టేట్ మహిళా అధ్యక్షురాలు. ఈరోజు మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి తరఫున తెలియజేస్తున్నాం. ఈ మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా మా బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి చంద్రకళాబాయి గారు ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం మహిళలకు కూడా చీరలు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి మహిళా శక్తి మహిళలకు అన్ని రంగాల్లో, సామాజిక రంగంలో కానీ ఆర్థిక రాజకీయ రంగాల్లో అన్ని మహిళా శక్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి రంగంలోనూ మహిళలకు భాగస్వామ్యం కలిగించి మహిళలను ఆర్థికంగా, రాజకీయంగా, పారిశ్రామికంగా ఉన్నతంగా తీర్చిదిద్దినప్పుడే ఈ దేశంలో మహిళా శక్తి, నారీమణి శక్తి ఎదుగుతుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి రంగంలో మహిళలకు సముచితమైనటువంటి వాటా కల్పించాలి. మహిళలు ఒంటింటి కుందేలుగా ఉండకుండా దేశ శక్తిలో, దేశ రక్షణ రంగం నుంచి ఆటో రంగం వరకు అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య, అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి. దక్షిణ భారతదేశానికి ముఖ్య కూడలిగా ఉన్న కాజీపేట జంక్షన్కు రైల్వే డివిజన్గా అప్గ్రేడ్ చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారిని కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరారు. తెలంగాణ పర్యటన నేపథ్యంలో శనివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రిని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాజీపేట జంక్షన్ను రైల్వే డివిజన్గా అప్గ్రేడ్ చేయాలని వినతి పత్రం అందజేసి విజ్ఞప్తి చేశారు. నష్కల్ నుండి హసన్పర్తి, నష్కల్ నుండి చింతలపల్లి నూతన బైపాస్ లైన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఓఆర్ఆర్ చుట్టూ నూతన బైపాస్ అలైన్మెంట్ మార్చాలని కేంద్ర మంత్రిని వరంగల్ ఎంపీ కడియం కావ్య కోరారు. ఈ విషయంపై వెంటనే సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బైపాస్ను ఓఆర్ఆర్ చుట్టూ అలైన్మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ డిసెంబర్ 2025 కల్లా పూర్తి చేస్తారు. రైతులు ఏదైతే ఒక 2 కొత్త రైల్ లైన్స్ నష్కల్ టు చింతలపల్లి, నష్కల్ టు హసన్పర్తి అవి మార్చమని అడిగారు. అది ఇప్పుడు సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారిని కోరితే వారు ఓఆర్ఆర్ చుట్టూ ఆ రైల్ అలైన్మెంట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాజీపేట డివిజన్గా కూడా అప్గ్రేడ్ చేయాలి అని చెప్పి మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే సీతక్క, కొండ సురేఖ మేడం అందరం కలిసి కోరడం జరిగింది. దానికి కూడా వారు మళ్ళీ మేము ఒకసారి పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆ సెషన్లో కూడా సీఎం గారితో కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరు చూస్తున్నారు, వరంగల్లో చాలా వేగంగా ప్రతి ప్రాజెక్టు రావడానికి కారణము ఇప్పుడు మేము ఉన్నటువంటి టీం వర్కే. ప్లస్ మనకి సెంటర్లో కూడా వాళ్ళు చాలా పాజిటివ్గా మనకి రెస్పాండ్ అవుతున్నారు. ఇవాళ అయితే ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకటి ఎయిర్పోర్ట్ గురించి మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. వరంగల్ ఎయిర్పోర్ట్ 2009లో కూడా నేను అప్పుడు ఐటీ మినిస్టర్ తో పాటు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.